ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ సంవత్సరం వానలు సమృద్ధిగా కురిశాయి, నదీ జలాల్లో ప్రవాహాలు పెరిగాయి. కానీ నీళ్లను ఒడిసి పట్టడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎంత దారుణం అంటే అధ్యక్ష, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి 6 కోట్ల ఓఎండ్ఎం బిల్లులు చెల్లించక ఈ రోజు 600 కోట్ల విలువైన పంట వరంగల్ జిల్లాలో ఎండిపోతా ఉంది అధ్యక్ష. 33 రోజులు మోటార్లు ఆలస్యంగా స్టార్ట్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. రైతు బంధు ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. ఎనుముల వారిని నమ్ముకుంటే ఏం జరిగింది? ఎగవేతే మిగిలింది అధ్యక్ష. వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు. యాసంగిలో 15,000 ఇవ్వాల్సిన భరోసా 12,000 కుదించారు. ఇది కూడా కొందరి రైతుల ఖాతాల్లోనే వేశారు. రైతు కూలీలకు భరోసా లేదు, కౌలు రైతుల ప్రస్తావన లేదు. చేతు గుర్తు వారి చేతగాని పాలనలో రైతు మళ్ళీ అప్పు కోసం చెయ్యి చాపాల్సి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, రుణమాఫీ అధ్యక్ష, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో సంపూర్ణ రుణమాఫీకి ఎంత కావాలంటే 49,500 కోట్ల రూపాయలని చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు. ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే 41,000 కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. గౌరవనీయులు భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లోనేమో 20,000 కోట్లు ఇచ్చామంటున్నారు. వాస్తవంగా అయితే అది 15,000-16,000 కోట్లు కూడా చేరలేదు అధ్యక్ష. వాస్తవం ఏమిటంటే అధ్యక్ష, రైతు ఇంటికి బ్యాంకుకు మధ్య ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. చివరికి రైతుకు మిగిలింది ఒడువని దుఃఖం, తీరని అప్పు. అధ్యక్ష, ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకున్న లెక్కే చెప్తున్నాను అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి, రైతాంగానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నా అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు 43,363 మంది. రుణమాఫీ అయ్యింది 20,514. రుణమాఫీ కానటువంటి రైతులు 22,849. అంటే అయింది తక్కువ, కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ. ఇందులో అధ్యక్ష 2 లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య 10,212 ఉండడం గమనార్హం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 2 లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో 10,212 మంది ఉన్నారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యేపోయిందని చెప్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, 2 లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి, పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2 లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి, మీకు కూడా 2 లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష, నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక 2-3 పేర్లు చెప్తా, చాలా ఉన్నాయి. కానీ గుర్రాలగొంది గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యూబీఐ బ్యాంకులో 30 ఆగస్టు 2024 నాడు 2 లక్షల మీద ఉన్న 50,000 కట్టిండి అధ్యక్ష. ఇవాళటి వరకు మాఫీ కాలే. నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు 2,60,000 రుణం ఉంటే మిత్తితో కలిపి మీద 76,000 రూపాయలు కట్టిండి అధ్యక్ష. బంజేర్పల్లికి చెందిన మరో రైతు అఖ్తర్ ఖుస్రో 2,06,000 అప్పుంటే మిత్తితో కలిపి మీదున్న 10,000 కట్టిండి అధ్యక్ష. వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు. కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దయచేసి 2 చేతులు జోడించి భట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. 2 లక్షల మీద ఉన్న రైతులకు, రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే నేను ఒకటే అధ్యక్ష, ఇప్పుడు లేదు మీరు మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడుతున్నారు. నేను భట్టి గారిని అడుగుతున్నా, మదిర నియోజకవర్గానికి పోదామా, లేదు నా సిద్దిపేట నియోజకవర్గానికి వస్తారా, లేదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పండి. సంపూర్ణ రుణమాఫీ అయిందంటే నేను బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పిండు అధ్యక్ష, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం
ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ అవుతుందన్నారు అధ్యక్ష. ఇవాళ కడుపు కట్టుకుంది ఎవరో, అవినీతి ఆకలి అవుతుంది ఎవరికో ఇవాళ వాళ్ళకే తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష, నీటిపారుదల రంగం గత బడ్జెట్లో మీరు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. 600 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకవేళ నేను బట్టి గారిని అడుగుతున్నా, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తే వాటి పేర్లు చెప్పండి, ఎన్ని ఎకరాలకు ఆయకట్టుకి ఇచ్చారో చెప్పండి. అధ్యక్ష, 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సాగర్ ఎడమ కాలువకు గన్లు పడ్డాయి, సుంకిశాల కుప్పకూలింది అధ్యక్ష. ఇవాళ మీ నిర్వాహకం ఇట్లా ఉంది అధ్యక్ష, మీ నిర్వాహకం ఇట్లుంది అధ్యక్ష. అధ్యక్ష, మీ బడ్జెట్ ప్రసంగంలో అఫ్ కోర్స్ నేను దీని మీద ఇరిగేషన్ పద్ధతి వచ్చినప్పుడు డీటెయిల్గా మాట్లాడతా, టైం లేదు, జస్ట్ 2 మినిట్స్లో 1 మినిట్లోనే దీన్ని కంప్లీట్ చేస్తా అధ్యక్ష. భట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పారని చెప్పారు అధ్యక్ష. ఐ హ్యావ్ ఆల్ రికార్డ్ విత్ మీ. నేను మీరు అధికారంలోకి వచ్చినాక పోయిన సంవత్సరం మీరు చేసిన అగ్రిమెంట్ కాపీ కూడా నా చేతుల్లో ఉంది అధ్యక్ష. 511 టీఎంసీలు, ఈ 299 ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే ఆ రోజు మంత్రులుగా ఉన్నారు. మీ నిర్వాహకం ఇది ఏ రకంగా వచ్చిందో ఈ అగ్రిమెంట్ లోనే చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఐ విల్ రీడ్ అవుట్ అండ్ టెల్ యూ అధ్యక్ష. ఇది ఏదో మేము ఒప్పుకున్నాం, ఇది మేము చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. ఇది అగ్రిమెంట్ 26 June 2015 అధ్యక్ష. హవెవర్, యాజ్ పర్ ద అరేంజ్మెంట్స్, వేరియస్ డెసిషన్స్ taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 in Andhra Pradesh and 299 TMC in Telangana. List of the projects dated 18/10/2013 may be followed as the working arrangement for the current year only, without prejudice to the rights of the two states above their entitlements which have been raised or to be raised before appropriate forum. అంటే ఈ 299, 512కు గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల ఆ రోజు వరకున్న నీటి కేటాయింపులను ప్రాతిపదికంగా ఈ వాటర్ ఇయర్కు తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్ చేశారు. అందులోనే స్పష్టంగా ఆ రోజు ఇంకా వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అంటారు. దీని మీద పెట్టింది ఒకవైపు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈ రోజు మీ అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా, ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసిన ఆదిత్యనాథ్ దాస్ను మీరు అడ్వైజర్గా పెట్టుకున్న అతను మన రాష్ట్రం నుంచి ఎస్కే జోషి గారు దీని మీద అగ్రిమెంట్ సంతకం పెట్టింది అధ్యక్ష. అయితే ఇవాళ దీనికి శాశ్వత పరిష్కారం అధ్యక్ష మనకు సెక్షన్ 3 నిజంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ న్యాయమైన హక్కును సాధించడానికి దోహదపడుతుంది. ఇవాళ దాన్ని హరీష్ రావు గారు సార్, కృష్ణా నది జలాలకు సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పారు, కృష్ణా జలాలకు సంబంధించి డెఫినెట్లీ మేము కూడా డిస్కస్ చేస్తాం అధ్యక్ష. సమయం ఇవ్వండి, ఎవరు పొరపాటు చేశారు, ఎవరి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎవరి పాపం ఎవరిపైన, అన్నిటి కూడా స్పష్టంగా మాట్లాడతాం అధ్యక్ష. నీళ్లు పాలుగా డెఫినెట్లీ మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు డిమాండ్స్లో మాట్లాడదాం, దాని తదుపరి మీకు చర్చకు అనుమతి ఇవ్వండి అధ్యక్ష, డెఫినెట్లీ మాట్లాడదాం అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. సార్ నేను కేవలం 45 నిమిషాలే మాట్లాడిన అధ్యక్ష, నాకు ఇంకొక మినిమం 45 మినిట్స్ కావాలి అధ్యక్ష. కైండ్లీ ప్లీజ్ సార్. అధ్యక్ష, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి ప్రతిపాదన ఐ వెల్కమ్ సార్, నేను అంగీకరిస్తున్నా. దయచేసి ఈ బడ్జెట్లోనే కృష్ణా నదీ జలాలపైన ఒకరోజు చర్చ పెట్టండి. పాలేందో నీళ్ళేందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఎందుకంటే మీ నిర్వాహకం వల్ల ఈ సంవత్సరం 34% వాడుకోవాల్సిన నీళ్లు 24% వాడుకోవడం వల్ల నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఎట్లా పంటలు ఎండిపోతున్నాయో, ఈ ప్రభుత్వం నీటిని రాబట్టడంలో ఎట్లా ఫెయిల్ అయిందో డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఈ సెషన్లో దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు ఈ సబ్జెక్ట్ను డిస్కషన్ పెట్టాలని కూడా నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అయితే సెక్షన్ 3లో ఒకటే మాట చెప్పి ముగిస్తా ఈ వాటర్ విషయంలో. సెక్షన్ 3 అనేది తెలంగాణకు ఒక వరం అధ్యక్ష. దాన్ని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతూ ఉన్నాయి. మీరు మంచి న్యాయవాదులను పెట్టండి, వాదనలు వినిపించండి, తెలంగాణకు న్యాయబద్ధమైనటువంటి వాటా 575 టీఎంసీలు రాబట్టండి అని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష.
ఇక పోతే అధ్యక్ష, విద్య గురుకులాలు ఈ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందో కూడా ఒకసారి బడ్జెట్లో వారు పెట్టిన లెక్కలు, ఏడాది పాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూడాలి అధ్యక్ష. రాష్ట్రంలో 15 నెలల కాంగ్రెస్ పాలన వల్ల ఒక్కొక్క వ్యవస్థ దారుణంగా విధ్వంసం అవుతా ఉంది అధ్యక్ష. వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైడ్రా విధ్వంసం వల్ల పేద మధ్యతరగతి జనం గుండాగి చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉపాధి దెబ్బతిని ఆటో డ్రైవర్లు తమకు తాము బలి చేసుకుంటున్నారు. చివరికి గురుకులాల్లో చదువుకున్న చిన్నారులు కూడా సరి అయిన ఆహారం పెట్టక 83 మంది పిల్లలు ఈరోజు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష. బాధ ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, ముఖ్యమంత్రి గారే సోషల్ వెల్ఫేర్ మంత్రి, ముఖ్యమంత్రి గారే విద్యామంత్రి, వారు దగ్గరున్న శాఖల్లోనే ఇవాళ పిల్లలు 83 మంది చనిపోవడం ఇది నిజంగా బాధకరం, సిగ్గుచేట అధ్యక్ష.